శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. దంతాంచలేన ధరణీతలమున్నమయ్య పాతాళకేళిషు ధృతాదివరాహలీలం ఉల్లాఘనోత్వణ ఫణాధర గీయమాన క్రీడావదానం ఇభరాజముఖం నమామః. అమరీ కవరీ మార భ్రమరీ ముఖరీకృతం దూరీకరోతు దురితం గౌరీ చరణ పంకజం ఇందీవరదళ శ్యామం ఇందిరానందకందళం వందారు జనమందారం వందేగం యదునందనం. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వమరోగత అజాడ్యం వాక్పటుత్వం చ హనుమత్స్మరణాద్ భవేత్. వటుర్వా గేహీవా యతిరపి జటీవా తదితరో నరో వా యః కశ్చిద్ భవతు భవకింతేన భవతి యదీయం హృత్పద్మం యది భవదధీనం పశుపతే తదీయస్త్వం శంభో భవసి భవభారం చ వహసి. గుహాయాం గేహే వా బహిరపి వనే వా ద్రిశిఖరే జలే వా వన్నౌ వా వసతు వసతే కిం వద ఫలం సదా యస్యైవాంతఃకరణమపి శంభో తవ పదే స్థితం చేత్. యోగోऽసౌ స చ పరమయోగి స చ సుఖీ అసారే సంసారే నిజ భజన దూరే జడధియా భ్రమంతం మామందం పరమ కృపయా పాతుముచితం. మదన్యః కో దీనస్తవ కృపణ రక్షాతి నిపుణః త్వమత్వదన్యః కో వా మే త్రిజగతి శరణ్యః పశుపతే. ప్రభుస్వం దీనానాం ఖలు పరమ బంధుః పశుపతే. ప్రముఖ్యోహం తేషామపి కిముత బంధుత్వమనయోః. త్వయైవ క్షంతవ్యా శివమదపరాధశ్చ సకలాః. ప్రయత్నాత్ కర్తవ్యం మదవనమియం బంధుసరణిః. ఉపేక్షా నో చేత్ కిన్న హరసి భవధ్యాన విముఖాం దురాశా భూయిష్టాం విధిలిపిమశక్తో యది భవాన్ శిరస్తద్వైధాత్రం నన ఖలు సువృత్తం పశుపతే. కథం వా నిర్యత్నం కర్ణకముఖేనైవ లులితం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. భరద్వాజ మహర్షి చిత్రకూటానికి దారి చెప్పాడు. చెప్పి ఆ చిత్రకూటాన్ని ఒక 5-6 శ్లోకాల్లో అద్భుతంగా వర్ణించాడు. అంటే వాల్మీకి మహర్షి యొక్క అది ప్రకృతి వర్ణన అది ఎంత చక్కగా ఉంటుందో, పాఠకుల్ని ఏ విధంగా కథోన్ముఖుల్ని చేస్తుందో మనకి తెలుస్తుంది. దానివల్ల ఆ భరద్వాజుణ్ణి గురించి చెప్తూ ముందుగా వాల్మీకి ఏమన్నాడు అంటే తపసా లబ్ధ చక్షుష అన్నాడు. ఆయనకి లబ్ధ చక్షుష లబ్ధమైన చక్షువులు అంటే తపస్సు వల్ల ఆయన జ్ఞాన నేత్రం వికసించి ఆయనకి భూత భవిష్యత్ వర్తమాన కథా గమనం అంతా కాల గమనం అంతా అరచేతిలో అరటిపండులాగా దీని ఉసిరికాయలాగా ఆయనకు కనపడుతూ ఉంటుంది. అది బ్రహ్మర్షి యొక్క తత్వం. ఆయన 3 కాలాలకి అతీతుడు. అంటే 3 కాలాలు ఆయనలో లయమైపోయినాయి అని అర్థం. అటువంటి స్థితిలో ఉన్నవాడు భరద్వాజుడు. తపసా లబ్ధ చక్షుష అంటే త్రైకాలిక సర్వ జగద్వృత్తాంతాభిజ్ఞుడు అని వ్యాఖ్యాతలు చెప్పారు. ఆయన మృగపక్షిభిరాసీన మునిభిశ్చ సమంతత. ఆయన కూర్చుంటే చుట్టూ మృగాలు పక్షులు వాటి చేత చుట్టూ కూర్చోబడిన వాడు. అంటే అవి ఆయన సేవిస్తున్నాయి, ఆయన దగ్గరే ఉంటున్నాయి నిర్భయంగా. అవి అదే ఆశ్రమ లక్షణం. కణ్వాశ్రమాన్ని కూడా ఆంధ్ర మహాభారతంలో నన్నయ్య భట్టు అలాగే వర్ణించాడు.
అది మృగపక్షిభిరాసీన మునిభిశ్చ సమంతత అన్నాడు. అంటే అర్థం ఏంటనమాట, రామం అనుగతం ఆగతం అభ్యర్చ్య స్వాగతేన ఆ స్వాగతం పలికి రాముడు వచ్చాడు, రాముడికి స్వాగతం పలికి అభ్యర్థించి అనగా ముని ప్రభావాత్ తిర్యంచోపి రామం ఈశ్వరం మత్వా ముని నిర్విశేష సంతసేవంత ఇత్యర్థ అని వ్యాఖ్యాతల భాష్యం. తిర్యంచోపి తిర్యక్ జంతువులు కూడా రామస్య ఈశ్వరత్వం భావయంత రాముడు ఈశ్వరుడు అనే జ్ఞానం ఆ తిర్యక్కులకు కూడా ఉన్నది. అది మనకు ఎలా తెలుస్తుంది? తెలియదు, అవి చెప్పలేవు. కానీ వాటి యొక్క ఆ విధానం చూస్తే మనకు తెలుస్తుంది. అంటే అర్థం ఏమిటనమాట, స్వామివారి యొక్క సాన్నిధ్యం ఎవరికైనా, ఎటువంటి వాటికైనా, ఎటువంటి తమోగుణ రజోగుణ భూయిష్టమైన జంతువులకైనా వాటిల్లో ఉన్నటువంటి స్వప్రకృతి ఉద్భుతం అవుతుంది అని అర్థం. అది మరి మనలో కావట్లేదు అంటే మన అజ్ఞానం అంత బాగా దట్టంగా గడ్డగట్టికి పోయి ఉంది అని అర్థం. దాన్ని మనం పోగొట్టుకోవాలి. అది ఆయన శ్రీరాముడితో ఏమంటున్నాడు, చిరస్య ఖలు కాకుస్థ పశ్యామి త్వామిహ ఆగతం శ్రుతం తవ మయా చేదం వివాసనం అకారణం. నువ్వు అసలు నిన్ను నా మనసులో నేను నిరంతరం ధ్యానిస్తూనే ఉన్నాను శ్రీరామచంద్ర. నువ్వెప్పుడు నా మనసులో ఉన్నావు, నాకు కనపడుతూనే ఉంటావు. ఇవాళ నా ఆశ్రమానికి వచ్చి కనపడుతున్నావు, అంతే తేడా. ఆ మహర్షి యొక్క ఆ దృష్టి ఎంతటి ఉన్నతమైందో దీన్ని బట్టి మనం గమనిస్తే అర్థమవుతుంది. చిరస్యకలు కాకుస్థ పశ్యామి త్వాం ఇహ ఆగతం. చాలా కాలానికి నా ఆశ్రమానికి వచ్చావు స్వామి. అయితే నువ్వు రావటము అదృష్టమే, కానీ నువ్వు రావటం యొక్క కారణం ఆలోచిస్తే మాత్రం ఏమవుతుంది, నిన్ను అరణ్యాలకు పంపారే అది కారణం మాత్రం అకారణం, నిష్కారణంగా నిన్ను అరణ్యాలకు పంపించారయ్యా. సరే, అక్కడ రాజకీయాలు అవి ఎలాగైనా ఉన్నాయి. చిరకాలస్య ఇహ ఆశ్రమే త్వాం పశ్యామి. అర్థం ఏమిటి, నువ్వు చిరస్య ఖలు కాకుస్థ పశ్యామి త్వామిహ ఆగతం. అంటే అర్థం చెప్తున్నారు భాష్యకారులు, నువ్వు చక్షురాద్యగోచరుడివి, బాహ్య చక్షువులకి కనిపించేవాడివి కాదు. శ్రీరామ విగ్రహం చూస్తున్నాం, బాహ్య చక్షువులకి కనిపిస్తుంది, కానీ రామతత్వం బాహ్య చక్షువులకి కనిపించదు. అది అంతశ్చక్షువులకే. అంటే అంతశ్చక్షువు అంటే జ్ఞానం, అదే శివపరంగా మూడో నేత్రం. ఆ జ్ఞాన చక్షువుకే కనిపిస్తుంది తప్ప బాహ్య చక్షువులకి కనపడదు. చక్షురాద్యగోచరుడివి, నిన్ను నా మనసులో నేను సతతము అనుసంధానించుకుంటూనే ఉంటాను. అటువంటి నిన్ను చాలా కాలానికి చక్షుషా పశ్యామి. ఇది చక్కగా అన్వయం కుదురుతుంది మనకి. చిరకాలం నుంచి నేను మనస్సులో నిన్ను భావన చేసుకుంటున్నాను కాబట్టి ఇంతకాలానికి నా తపస్సు పరిణతి చెంది నాకు ఎదురుకుండా నువ్వు కనిపిస్తున్నావు. ఇది ఎంత అదృష్టం! ఆ సాధనా క్రమంలో ఆ మహర్షి ఎంత పండిపోయాడని మనం అర్థం చేసుకోవచ్చు. చక్షుషా పశ్యామి ఇది ఆశ్చర్యం. అతః మమ భాగ్యం కిం వర్జతే ఇది వివేక దృష్టి. మనం అనుసృత్య శ్రుతం మయా ఇది. సరే, ఇప్పుడు రాముడు ఏమన్నాడు ఇక్కడ అంటే, భగవాన్ ఇతాప ఆసన్న పౌరజానపదో జన సుదర్శమిక మాం ప్రేక్ష్య మన్యే అహం ఇమం ఆశ్రమం ఆగమిష్యతి వైదేహీం మాంచాపి రక్షకో జన అనేన కారణేనాహమిమం వాసన్నరోచయే. ఇక్కడ ఉండమని మీరు అన్నారు, బానే ఉంది, సంతోషమే. కానీ ఇక్కడ నరోచే, ఇక్కడ ఉండటం అది అంత ఇది కాదు. ఎందుకని అంటే సుదర్శనమిహం మాం ప్రేక్ష. ఇక్కడ నేను భరద్వాజుడు ఆశ్రమానికి చేరుకుంటే రాముడు కనిపిస్తున్నాడని జనంలో కనుక బాగా ప్రచారం అయిందనుకోండి, అందరూ వచ్చేస్తారు. అప్పుడు మా తండ్రి యొక్క మాట అబద్ధమైపోతుంది. మన్యే అహం ఇమమ ఆశ్రమం ఆగమిష్యతి జనం, ఈ జనం వస్తారు. వైదేహీం మాంచాపి ప్రేక్షకో జన,
వైదేహిని నన్ను చూడడానికి వచ్చే జనం వస్తారు. నా చెయ్యే కాబట్టి మీ ఆశ్రమంలో ఉండొద్దండి. వాస్తవార్థం ఏమిటి అంటే ఇక్కడ హే భగవన్, హే సర్వజ్ఞ, రావణ వధార్థం వ్యాఖ్యాతలు చెప్తున్నారు. గూఢార్థం గూఢతయా అవతీర్ణం మాం యజ్జేవం ప్రకటీకరోషి. ఇక్కడ రాముడున్నాడని నువ్వు ప్రజలందరికీ కనుక నన్ను ప్రకటీకరణ చేసినట్లయితే నేను అసలు నా అవతారం ఎందుకు వచ్చింది? రావణ వధార్థం. అప్పుడు ఆ ప్రయోజనం కాస్త తదా సర్వోపి జన మాం సుదర్శం సుష్టు ద్రష్టం యోగ్యం ఇత్యర్థ. సందర్శం విష్ణుంచ దృశ్యతే అగ్రియా. ఇది ఇక్కడ విష్ణువు కనిపించినాడు, దృశ్యతే కనిపిస్తున్నాడు అని తెలిసినట్లయితే అవతారం యొక్క ప్రయోజనం అది భంగపడుతుంది. కాబట్టి నరవచ్చేయ ఇక్కడ వద్దు అని ఇంత అంతరార్థం ఉంది శ్రీరాముడి యొక్క మాటల్లో అని చెప్పారు వ్యాఖ్యాతలు. అందుకని ఏకాంతే పశ్య భగవన్ ఆశ్రమస్థానం ఉత్తమం. మాకు ఏకాంతంలో ఉండటానికి ఎవరు మా దగ్గరికి రాకుండా, మేము ప్రకటీకృతులం కాకుండా చక్కగా మా జీవితం మేము గడుపుకోవటానికి కావలసిన ప్రదేశం ఈ దగ్గరలో ఏదైనా ఉంటే చెప్పండి. రమేత యత్ర వైదేహి సుఖార్హ జనకాత్మజ. ఈ జనకాత్మజ పరమ సుఖార్హ యత్ర రమతే వైదేహి. ఇందులోను కూడా అంతరార్థమే. అదేమిటి? యత్ర రమతే వైదేహి. మామూలుగా అయితే వైదేహి ఎవరు? సత్స్వరూపిణి, శక్తి స్వరూపిణి. మనం స్వరూపం ఎప్పుడు ప్రతిసారి దానిని మనం స్వరూప భావన చేసుకోకపోతే ఆ విభూతుల్లో పడి ఆ ప్రవాహంలో పడి కొట్టుకుపోతూనే ఉంటాం. దానివల్ల మనకి అసలు అర్థం బుద్ధికి గమ్యమానం కాదు. అందుకని ఏం చేయాలి మనం? స్వరూపం ఏమిటి? అమ్మవారి స్వరూపం శక్తి స్వరూపం. ఆ శక్తి మరి ఒకసారి చెప్పుకోవచ్చు, తప్పే ఉంది. అయ్యవారు జ్ఞానస్వరూపుడు, అమ్మవారు శక్తి స్వరూపం. శక్తి స్వరూపం, శక్తి జ్ఞానం. శక్తి నిరాకారంగా ఉంటుంది ఉన్నప్పుడు, జ్ఞానం ఎప్పుడు నిరాకారమే. శక్తి నిరాకారం, జ్ఞానం నిరాకారం. రెండు నిరాకారాలే. రెండు నిరాకారాలు ఉండవు. కాబట్టి జ్ఞానము శక్తి ఒకటే. బాగుంది ఇంతవరకు. మరి అలా ఉంటే ఏం ప్రయోజనం? ఈ లోకానికి మోక్షం ఏమిటి? జ్ఞానము శక్తి ఒకటిగా ఉన్నప్పుడు లోకం ఎక్కడ ఉంటుంది? దానికి మోక్షం అనే మాట ఎక్కడి నుంచి వస్తుంది? మరి లోకం ఉన్నట్టు మనకు కనిపిస్తోంది కదా. అంటే నీకు శక్తిని దాని యొక్క స్వస్వరూపంలో చూడటం చేత కావట్లా, దాని నిరాకార స్వరూపంలో చూడటం చేత కావట్లా. దానిని నువ్వేం చేస్తున్నావు? సాకారంగా చూస్తున్నావు. చూసి ఏమంటున్నావు? శక్తి ఇక్కడ వివృతమైంది, ఇది వ్యాకృతమైంది. అవ్యాకృతంగా ఉన్న శక్తి వ్యాకృతం అయిందని నువ్వు చెప్తున్నావు. అది ఎప్పుడూ వ్యాకృతం కాలేదు, ఎప్పుడూ అవ్యాకృతమే. మరి వ్యాకృతంగా అనిపిస్తున్నది అంటే ఆ అనిపించటం పొరపాటు. ఎప్పుడూ సువర్ణం సువర్ణంగానే ఉంది, నువ్వు దాన్ని సువర్ణంగా చూడటం లేదు, ఆభరణంగా చూస్తున్నావు. దృష్టి మార్చుకో. దృష్టి మార్చుకోవటం కోసమే మనం రామాయణ అధ్యయనం. ఇది మనం పలుమార్లు గుర్తు చేసుకోకపోతే మనకు ఆనందం లభించదు, ఉండదు. సరే, అందుకని ఇప్పుడు అమ్మవారు అవ్యాకృతంగా ఉన్నప్పుడు ఎక్కడ ఎలాగా పరమానందైకతానే మయి వైదేహి రమతే అని రాముని యొక్క అంతరార్థం మనసులో. ఏకాంతే పరపశ్య భగవన్ ఆశ్రమస్థానం ఉత్తమం రమేత యత్ర వైదేహి అని అడుగుతున్నాడు. భరద్వాజ మహర్షి ఆయనకి చిత్రకూటానికి దారి చెప్పాడు. చిత్రకూటం యొక్క వైశిష్ట్యం చెప్తున్నాడు. చిత్రకూటానికి ఎవరు ప్రజలు రారు, అక్కడ మీరు సుఖంగా ఉండవచ్చు అని చెప్పాడు. అంటే ఇక్కడ మహారాజు స్వామివారు వస్తూ ఉంటే ఆయనకు ముందు దారి చూపించటానికి భరద్వాజుడు తన జీవితాన్ని సార్థకం చేసుకున్నాడు. అది భరద్వాజుని యొక్క పాత్ర, ఆ పాత్ర యొక్క ప్రయోజనం. భరద్వాజుడు సామాన్యుడు కాదు, ఆయన బ్రహ్మర్షి, ఆయన త్రికాలవేత్త. ఆయనే చెప్తున్నాడు, నేను ఎప్పుడు నా మనసులో ఉంటావయ్యా నువ్వు. నా మనసులో ఉన్నవాడు ఇప్పుడు కళ్ళెదురకుండా కనిపిస్తున్నావు, అంతే తేడా అన్నాడు. అంత ఉన్నత స్థాయి భక్తుడు భరద్వాజుడు.
అంటే తపస్సులో అంత తీవ్ర స్థాయిని సాధించాడు అని అర్థం. ఆ అంత తీవ్ర స్థాయిలోనూ సమాధానం చెప్తున్నాడు శ్రీరామచంద్రుడు. పశ్య భగవన్ ఆశ్రమస్థానముత్తమం రమేత యత్ర వైదేహి. ఎలాగా? అసలు మామూలుగా అయితే పరమానందైకతానే మయి, పరమానంద ఏకతాన స్వరూపుడైనటువంటి నాయందు వైదేహి ఎప్పుడూ రమిస్తూనే ఉంటుంది. ఆవిడ ఆవిడ ఆ అవ్యాకృతమైన శక్తి నాలో ఉంటుంది, నేను ఆ శక్తిలో ఉంటాను. ఆ చిత్రకూటంలో అప్పుడు ఋషయస్తత్ర బహవో విహృత్య శరదాం శతం తపసా దివమారూఢా కపిల కపాల శిరసా సహా అని చెప్తున్నాడు మళ్ళీ భరద్వాజుడు. ఆ చిత్రకూట పర్వతం ఎంత గొప్పదో తెలుసునా? నేను చాలాసార్లు వెళ్ళొచ్చాను అక్కడికి. నాకు తెలుసును, నేను ఇక్కడే ఉంటున్నాను, ఎందుకని నువ్వు వస్తావని నీకు దారి చూపించటం. అది భరద్వాజ మహర్షి యొక్క జీవన సౌందర్యం, పరమాత్మకే దారి చూపిస్తున్నాడు ఆయన. పరమాత్మ వైపుకి దారి చూపించుకోవలసిన మనం, పరమాత్మ వైపుకి దారి తెలుసుకోవలసిన మనం ఈ స్థితిలో ఉంటే పరమాత్మ ఎటు వెళ్ళాలో దారి చూపిస్తున్నాడు ఎవరు? భరద్వాజుడు. ఎటు వెళ్ళాలి పరమాత్మ? రావణ సంహార దిశగా వెళ్ళాలి. అందులో ఇది ఒక మజిలీ. అంతటి అద్భుతమైన పాత్ర భరద్వాజుడి పాత్ర. ఋషయస్తత్ర బహవః విహృత్య శరదాం శతం. అనేక సంవత్సరాల పాటు అక్కడ విహరించి తపసా దివమారూఢా కపాల శిరసా సహా. కపాలం శిరస్తో సహా అంటే వాళ్ళు బొందెతో కైలాసం, వాళ్ళు సజీవంగానే కైలాసానికి చేరారు. ఒక అతిశయోక్తితో చెప్తే చెప్పుండవచ్చు, దానికేముంది. విహృత్య అంటే అర్థం ఏం చెప్పుకోవాలి మనం? క్రీడంత తపహ పరిసమాప్య కపాల శిరస వాళ్ళు వెళ్ళారు. ఆ రాత్రి వాళ్ళు అక్కడే భరద్వాజ ఆశ్రమంలోనే సీతారామ లక్ష్మణులు అక్కడ విశ్రమించారు. మర్నాడు మహర్షికి అభివాదనాలు తెలిపి అక్కడి నుంచి చిత్రకూటానికి బయలుదేరారు. ఆ ముని వారికి స్వస్త్యయనం పలికాడు, శుభ ఆశీస్సులు పలికాడు. కుమారుల్ని తండ్రి వలె కొంత దూరం అనుసరించి వాళ్ళ వెంట వెళ్ళాడు. అక్కడ శ్రీరాముడితో మళ్ళీ ఇలా అన్నాడు భరద్వాజ మహర్షి. గంగా యమునయో సంధి మాసాద్య మనుజర్షభౌ కాళిందీ మను గచ్చేతాం నదీం పశ్చాన్ముఖాశ్రితాం. ఇదిగో మీరు కొంత దూరం వెళ్తే గంగా యమున నదుల సంగమం వస్తుంది. అక్కడ మీరు ఏం చేస్తారు అంటే కాళింది నది ఒడ్డుగా పడమటి దిక్కుకి పశ్చాన్ముఖం దక్షిణ దిక్కుగా మీరు అక్కడి నుంచి బయలుదేరి వెళ్ళండి. ఆ యమునా నదీ తీరంలో ఒక అందరికీ తెలిసిన తీర్థం ఒకటి ఉంది. యమునా నది దాటడానికి కూడా చెప్తున్నాడు. అందరూ జనం అటు ఇటు ఆ యమునా నదిని దాటుతూ ఉంటారు. అక్కడ చాలా శుభ్రంగా చక్కగా ఉంటుంది, రేవు ఏ విధమైన ప్రమాదాలు ఉండదు. నది అక్కడ హాయిగా చక్కగా సౌమ్యంగా ప్రవహిస్తూ ఉంటుంది. ఎక్కువ మంది జనులు అక్కడ ఉంటారు కూడా. అక్కడే యమునా నదిని దాటుతూ ఉంటారు. అది ప్రసిద్ధమైన రేవు. అక్కడ మీరు యమునా నదిని దాటండి. తత్ర యూయం ప్లవం కృత్వా. ఓ పడవ తయారు చేసుకోండి. అక్కడ గుహుడు లేడు. ఇంతకు ముందు గుడి ఉన్నప్పుడు గంగా నదిని దాటించడానికి ఆయనే పడవ తయారు చేసి అవి ఏర్పాటు చేశాడు. ఇప్పుడు మీరే పడవ తయారు చేసుకోవాలి. కృత్వా తరత అంశుమతి నది. అంశుమతి సూర్యతనయ యమునా నదిని దాటండి మీరు. తతో న్యగ్రోధమాసాద్య మహాంతం హరితచ్చదం. అక్కడ మీకు ఎప్పుడైతే యమునా నది దాటారో అక్కడ ఒక న్యగ్రోధం, ఒక పెద్ద మర్రి చెట్టు కనిపిస్తుంది. అది మహాంతం పెద్ద మర్రి చెట్టు. హరితచ్చదం బాగా ఆకుపచ్చటి ఆకులతో ఎప్పుడు నిండుగా కళకళలాడుతూ అది కనుల విందుగా కనపడుతూ ఉంటుంది ఆ మర్రి చెట్టు. వివృద్ధం బహుభిర్వృక్షై. దాని చుట్టూ అనేక వృక్షాలు ఉన్నాయి. శ్యామం సిద్ధోపసేవితం. ఆ వృక్షం పేరు శ్యామ. చెట్టుకు పేరు పెట్టాడు వాల్మీకి. అద్భుతం. ఇంతకు ముందు మరి అక్కడ అలాగే చెప్పాడు కదా గార వృక్షానికి. ఇక్కడ కూడా అదే చెప్తున్నాడు. ఆ వటవృక్షం పేరు శ్యామ. ఆ శ్యామ వృక్షం దగ్గర అనేక మంది సిద్ధులు ఆ చెట్టు దగ్గర వాళ్ళు ఆ నీడలో విశ్రమిస్తుంటారు.
నివసిస్తూ ఉంటారు. మేము కాబట్టి ఇప్పుడు మీరు తస్మై సీత అంజలి కృత్వ, ఆ చెట్టుకు నమస్కారం పెట్టండి. మీరు అది మామూలు చెట్టు అనుకునేరు, దేవతా వృక్షం. ఆ చెట్టుకి ఇక్కడ మనం ఒక విషయం చెప్పుకోవాలి. పరమాత్మ మన మనస్సు అనే గుహలో మనం వ్యక్తం చేసుకోగలిగితే వ్యక్తం అవుతాడు. కానీ మరి సర్వత్రా ఉన్నాడని చెప్తున్నారు కదా, చెట్టులోను పుట్టలోను గుట్టలోను గట్టులోను కూడా ఉంటాడా? సర్వత్రా ఉన్నాడు. పరమాత్మ లేని చోటంటూ లేదు. మరి ఎలాగా దానికి తెలుసా? దానికి తెలియకపోవచ్చు. కానీ ఆ స్పృహ లోపల ఉండి దానిని నియమించే తత్వం ఉండటం వలననే అది నియమించబడుతుంది. అదే చెప్తున్నారు. కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఆ వృక్షానికి సీతమ్మ వారు నమస్కారం చేసి ఆ వృక్షం యొక్క ఆశీర్వచనం, తస్మై సీత అంజలి కృత్వా ప్రయుంజీత ఆశిష శివాహ, చక్కటి ప్రయుంజీత శివాహ ఆశిష, మంగళప్రదాలైనటువంటి ఆశీస్సులను పొందమని. చెట్టుకు నోరు లేదు, నమస్కారం చేస్తే చాలు ఆశీస్సులు వచ్చినట్లే లెక్క. ఏమని మరి నమస్కారం పెట్టమంటారు? మేము సుఖంగా తిరిగి రావాలని. ఇది భరద్వాజుడు ఉపదేశం. అమ్మవారు ఇంతకుముందు గంగా నదిని దాటినప్పుడు ఆవిడ ఆ మాటే చెప్పింది. సరే, సమాసాధ్యతు తం వృక్షం వసేద్వా అతిక్రమేతవ. ఆ చెట్టు దగ్గరికి చేరతారు కదా, మీరు అక్కడికి చేరేసరికి కొంచెం నడక ఎక్కువ అవుతుందేమో, జాగ్రత్తగా మీరు సరే వెళ్తారు, నడిచి వెళ్తారు. అలసట కలిగితే కాసేపు అక్కడ కూర్చోండి, విశ్రాంతి తీసుకోండి. పర్వాలేదు మేము వెళ్ళిపోగలం అనుకుంటారా, వెళ్ళిపోండి. వసేతవా వసేద్వా అతిక్రమేతవా, వెళ్ళిపోగలం అనుకుంటే వెళ్ళిపోండి. క్రోశమాత్రం తతో గత్వా నీలం ద్రక్ష్యధకాననం. అక్కడి నుంచి ఒక్క క్రోశుడు దూరం గనక మీరు వెళ్ళినట్లయితే ఒక నీలమైన నీల వృక్షం, నీల వర్ణంలో ఉన్నటువంటి వినీల వర్ణంలో ఉన్నటువంటి ఒక అడవి మీకు కనిపిస్తుంది. లేదా అది మీరు అక్కడికి బయలుదేరండి. ఏమండి, పలాచ బదరీ మిశ్రం రమ్య వంశ ఇశ్చయామునై సపంధా చిత్రకూటస్య గత సుబహుశోమయ. సుబహుశోమయ, నేను అనేక సార్లు ఆ దారిలో ఆ వనం గుండా నేను చిత్రకూట పర్వతానికి వెళ్ళి వచ్చాను. వనానికి ముందు గంగా యమునుల సంగమం. యమున దాటండి, అక్కడ మీకు శ్యామ అనే వటవృక్షం కనిపిస్తుంది. అది దాటిన తర్వాత ఒక కోశేడు దూరం వెళ్తే అక్కడ మీకు చక్కటి నల్లటి అడవులు కనిపిస్తాయి. ఆ అడవులు గుండా వెళ్తే మీకు చిత్రకూట పర్వతం కనిపిస్తుంది. ఇది భరద్వాజుడు చెప్పినటువంటి చిత్రకూటానికి మార్గం. అది ఎలా ఉంటుంది? పలాశ బదరీ మిశ్రం రమ్య వంశైశ్చ యామునై సపంథా చిత్రకూటస్య గతః సుబహుశోమయ. ఆ మార్గంలో పలాశ వృక్షాలు, కింశుక వృక్షాలు, మోదుగ చెట్లు, బదరీ వృక్షాలు, వంశైశ్చ చక్కటి వెదుళ్ళు, యామునై యమునా నదికి అటు ఇటు కూడా. ఆ చిత్రకూటస్య సహా పంథ, చిత్రకూటానికి వెళ్లే మార్గం అదే. రమ్యో మార్దవయుక్తస్య వనదావైర్వివర్జిత. ఆ మార్గం చాలా రమ్యంగా ఉంటుంది. అక్కడ ఏ విధమైన ఈ దావాగ్ని, అడవుల్ని కాల్ చేసే అగ్నులు అక్కడ ఏమీ ఉండవు. వనదావైశ్య వివర్జిత, అవి ఉండవు అక్కడ. ఇది బంధానమావేద్య మహర్షి సన్యవర్తత. ఆయన డ్యూటీ అయిపోయింది, అక్కడ కొంచెం దూరం వచ్చాడు. అక్కడ సవివరంగా వాళ్ళు వెళ్ళవలసిన దారిని గురించి అంతా వివరంగా చెప్పాడు. అయ్యా సెలవని మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయినాడు. ఈయనకి ఇక్కడ నేను కూడా నీతో వస్తాను, నీ వెంటే ఉంటాను, నువ్వు నాకు కనపడ్డావు, నువ్వు పరమాత్మవి, ఈ ఆలోచన ఉన్నట్టేం కనపట్టలేదుగా. ఎందుకని? ఆయన ఎప్పుడూ పరమాత్మలో ఉండేవాడు, పరమాత్మే ఆయనలో ఉంటాడు. ఈయన రాముడు వెనకాల నేను వెళ్తాననే అది అంతకంటే ఉన్నత స్థాయికి చెందిన మహాపురుషుడు, ముని, మహర్షి అని చెప్పటం, వాల్మీకి యొక్క ఒక్కొక్క పాత్రని చిత్రీకరించటంలో ఆ పాత్ర యొక్క స్వభావాన్ని, అందులో ఉండే గాంభీర్యాన్ని, దీన్ని వర్ణించడం వాల్మీకి అద్భుతంగా చిత్రిస్తాడు. మనం గ్రహించుకోవాలి. కాబట్టి భరద్వాజ మహర్షికి మనం ఎంత నమస్కారం చేస్తే మనకి కూడా
ఆ విధమైనటువంటి ఈషన్ మాత్రమైనా జ్ఞానం కలుగుతుంది అనేటటువంటి సద్భక్తి మార్గంలో మనం ప్రయాణం చేస్తాం. సరే, సీతమ్మ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఆయన వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళు ముగ్గురు కూడా యమునా నది ఒడ్డుకి చేరుకున్నారు. అక్కడ వారు ఒక పెద్ద తెప్పని తామే తయారు చేసుకుని ఆ తెప్ప మీద లక్ష్మణుడు ఏం చేశాడు, సీతమ్మ వారు కూర్చోవడానికి ఒక ఆసనం తయారు చేసి దాని మీద పెట్టాడు. ఆయన వాళ్ళ ఆవిడ కూర్చున్నది. వాళ్ళ ముగ్గురు ఆ తెప్ప మీద ఎక్కారు. నదిని దాటి అవతలకి వెళ్ళారు. అప్పుడు ప్రవాహ మధ్యంలో వెళ్ళేసరికి అమ్మవారు అంటున్నది యమునా నదితో నమస్కారం చేసి, స్వస్తి చెప్పాడుగా భరద్వాజుడు యమునా నదికి నమస్కారం చేసి ఆశీస్సులు తీసుకోమని, స్వస్తి దేవి తరామిత్వాం పారయేన్మే పతిర్వ్రతం, నా పతి వ్రతం పారయేత్. ఆయన వ్రతం ఏమిటి? వనవాస వ్రతం చక్కగా అనుష్ఠించి పరిపూర్ణ మనోరథుడై వెనక్కి తిరిగి రావటం. అది పారయేత్. ఆ వ్రతాన్ని ఆయన అధిగమించుగాక, ఆ వ్రతాన్ని పరిపూర్తి చేసుకునిగాక. తరామిత్వాం, నిన్ను దాటి మేము అవతల ఒడ్డుకు వెళ్తున్నామమ్మా. యక్ష్యే త్వాం, పూజిస్తానమ్మా నిన్ను. గో సహస్రేణ, తిరిగి వచ్చిన తర్వాత 1000 గోవుల్ని నీకు అర్పించు. ఆ నది గోవుల్ని ఏం చేసుకుంటుందండి అంటే, నీకు నదికి సమర్పించటం కాదు, నదికి కానుక అని చెప్పి బ్రాహ్మణోత్తములకు సమర్పిస్తుంది. అది బ్రాహ్మణోత్తములు పొందిన దానం యమునా నదికే చెందుతుంది. ఇంకా ఏం చేస్తాను, సురాఘట శతేనచ, మరి సురాఘట శతాలు కూడా బ్రాహ్మణులకే సమర్పిస్తుందా? అది కాదు, అది యమునా నదికే సమర్పించవచ్చు. స్వస్తి ప్రత్యాగతి రామే అని ఆవిడ మృక్కులు పెట్టుకుంది. అమ్మవారు గంగా నదికి కూడా ఇలాగే మృక్కిడింది, మనం తెలిసాం. ఆ తర్వాత వాళ్ళు ఏం చేశారు, తీర్నా ప్లవముత్సృజ్య ప్రస్థాయ యమునావనాత్, నదిని దాటి ప్లవముత్సృజ్య ఆ తప్ప అక్కడే వదిలేసి యమునావనాత్ ప్రస్థాయ, యమునా వనం నుండి ప్రయాణం చేసి శ్యామం న్యగ్రోధమాసేదు, ఆ వటవృక్షం శ్యామ అనే పేరు కలిగిన వటవృక్షాన్ని వాళ్ళు అక్కడికి శీతలం హరితచ్చ, చల్లగా ఉంది ఆ చెట్టు కింద, హరితచ్చదం, ఆ చక్కటి పచ్చటి ఆకుపచ్చటి ఆకులతో నిండి ఉన్నటువంటి ఆ వృక్షం దగ్గరికి మహర్షి చెప్పిన మార్గాన్ని ద్వారా ప్రయాణించుకుంటూ వెళ్ళారు. ఆ చెట్టుతో సీతమ్మ అంటోంది, నమస్తేస్తు మహావృక్ష, ఓ మహావృక్షమా నీకు నమస్కారం. పారయేన్మే పతిర్వ్రతం, నా భర్త శ్రీరామచంద్రుడు తన వ్రతాన్ని చక్కగా నిరభ్యంతరంగా నిర్విఘ్నంగా పూర్తి చేసుకొనుగాక. కౌసల్యాంచైవ పశ్యేయం, మేము తిరిగి మళ్ళీ వెళ్ళి మా అత్తగారిని మేము దర్శించుదుము గాక. సుమిత్రాంచ, మా పిన్నత్త గారిని కూడా మేము దర్శించుకుందాం గాక. ఇది సీత అంజలిం కృత్వా పర్యగచ్చద్వనస్పతిం, పర్యగచ్చతు, ప్రదక్షిణలు చేసింది ఆ వనస్పతికి. సరే, వాళ్ళు వెళ్తున్నారు. ముందు లక్ష్మణుడు వెళ్తున్నాడు. ఇప్పుడు ఇక్కడ ఆ శ్యామ అనే పేరు కలిగిన వటవృక్షానికి ఆవిడ నమస్కారం చేసి మొక్కుబడి మొక్కులు మొక్కుకుంది కదా. ఇక్కడ మనం ఒక విషయాన్ని కొంచెం అది పక్కదారి అయినా, ఉత్తర రామచరిత్రం అనే ఒక నాటకంలో భవభూతి ఈ శ్యామ ఆయన ఏం చేశాడంటే ఒక విచిత్రమైన అద్భుతమైన సన్నివేశాన్ని కల్పించాడు ఉత్తర రామచరిత్రలో భవభూతి మహాకవి. ఏమిటి ఆ నాటకం పేరేమో ఉత్తర రామచరిత్ర, అంటే పట్టాభిషేకానంతరం జరిగిన రామ కథ. పట్టాభిషేకానికి పూర్వం శ్రీరామ జననం, సీతా పరిణయం 2, తర్వాత రావణ సంహారం అయింది. పట్టాభిషేకం తర్వాత ఏం జరగాలి, మళ్ళీ సీతా వివాసనం, రామ అవతార పరిసమాప్తి. ఈ మధ్యలో ఏదో కథ ఇక్కడివి అన్ని విషయాలు తీసుకొచ్చి ఆ ఉత్తరకాండ చెప్పింది, అది వేరే సంగతి. కథ ఆయన భవభూతి తీసుకున్న కథ ఎక్కడిది, పట్టాభిషేకానంతరం జరిగిన కథ. ఇంకా పట్టాభిషేకానంతరం జరిగిన కథ ఏముంది, శ్రీరాముడు ఆ అవతారాన్ని పరిసమాప్తి చేయటం, దానికి సంబంధించిన విధి విధానాలతో కూడిన ఘట్టాలు ఏవైనా ఉంటే వాటిని చెప్పాలి. సరే, అది కూడా చెప్పబడింది అనుకుందాం.
ఈయన ఏం చేశాడు? భవభూతి మహాకవి ప్రథమాంకంలో మళ్ళీ ఆ బాలకాండలో ఉన్నటువంటి అయోధ్యలాక పట్టాభిషేకానికి పూర్వం రామాయణ కథలో అద్భుత వృత్తాల్ని ఘట్టాలని కొన్ని ఏరుకుని లక్ష్మణుడు ఒక చిత్రకారుణ్ణి పిలిపించి అర్జునుడు ఆ చిత్రకారుడి పేరు, అతనితో మంచి చిత్రాలు గీయించాడు. వీళ్ళంతా మరి పట్టాభిషేకం తప్పిపోతే వనవాసానికి వెళ్ళారు, 14 ఏళ్ళు ఉన్నారు, అక్కడ అంతా కథ జరిగి తిరిగి వచ్చారుగా, వాళ్ళ మనస్సుల్లో ఆ ఘట్టాలన్నీ ఉన్నాయిగా, అవి ఆయన చెప్పాడు. ఆ చిత్రకారుడు చక్కగా లక్ష్మణుడు చెప్పిన విధంగా కొన్ని చిత్రాలు గీశాడు. అవి ప్రదర్శనకు తీసుకొచ్చి అక్కడ పెట్టాడు. సో అన్నగారిని వదిన గారిని చెప్పాడు, ఇలా వచ్చాయి చిత్రాలు చూడండి అని. చూద్దాం పదండి మీ చరిత్ర అని చెప్పి అమ్మవారు సోత్సాహంగా వచ్చింది. అక్కడ ఒక ఘట్టం ఆయన ఏం చేశాడు, ఇదిగో మనం చిత్రకూట అది చెప్తున్నాడు. అసౌ భరద్వాజ నివేదిత చిత్రకూట వర్త్మని కాళిందీ తటే వనస్పతిర్ వటశ్యామో నామా. తర్వాత మహాకవులు కూడా వాల్మీకి యొక్క ఆ కవితా శైలిని పుణికి పుచ్చుకున్నారు, సంస్కృత భాషని. అది వాళ్ళు చేసిన తపస్సు. కాళిదాస్ అందులో మొదటివాడు, భౌభూతి, ఇద్దరు ఒకరికి ఒకరు తీసిపోరు. అయితే అభిమానం ఉన్నప్పుడు కాళిదాసు గొప్ప అనొచ్చు, ఆయన అక్కడ పెట్టి భౌభూతిని చెప్పినప్పుడు భౌభూతి గొప్ప అనొచ్చు. ఎలా చెప్తున్నాడు, అసౌ భరద్వాజ నివేదిత చిత్రకూట వర్త్మని కాళింది తటే వనస్పతి వటః శ్యామో నామ. శ్యామ అనే పేరు కలిగినటువంటి వటవృక్షం. అప్పుడు అంటున్నాడు, అమ్మవారు అంటుంది, స్మరతి వాతం ప్రదేశం ఆర్యపుత్ర. ఆర్యపుత్ర అంటే శ్రీరామ, నీకు ఆ ప్రదేశం గుర్తొచ్చిందా? చాలా కాలం అయిపోయిందిగా. ఆ శ్యామ అనే పేరు కలిగిన వటవృక్షం దగ్గరికి మనం చేరటం అది గుర్తొచ్చిందా అంటే, అయ్యి కథం విస్మర్యతే. అయ్యి ఓ సీత, ఎలా మర్చిపోతాను అనుకున్నావు? నేను మర్చిపోతానా? మర్చిపోవటం జరగదు. అలా అది ఆయనకి ఇక్కడ ఎక్కడ భావన దొరికింది? వాల్మీకిలో ఇందాక ఏమన్నాడు భరద్వాజ మహర్షి, మీకు అక్కడ అలసట కలిగితే కాసేపు కూర్చోండి, లేకపోతే వెళ్ళిపోయినా పర్వాలేదని ఆయన అటు ఇటు కాకుండా చెప్పి వదిలేశాడు. వీళ్ళు అక్కడికి వెళ్ళారు, కూర్చున్నారు, కూర్చున్నట్టు కల్పిస్తున్నాడు భవభూతి. అద్భుతమే. అసలు రామాయణానికి వ్యాఖ్య అంటే ఇది. కాళిదాసు, భవభూతి, తర్వాత మరి భాసుడు, వీళ్ళందరూ వ్యాఖ్యాతలే. ఈనాటి ఈ కాలంలో మహా కవి సమ్రాటులు విశ్వనాథ వారు కూడా ఒక రకంగా చెప్పాలంటే వీరందరి యొక్క వ్యాఖ్యానాలు సమాకళించుకున్న పెద్ద వ్యాఖ్యాత కవి సమ్రాటులు. ఇది శ్రీమద్ రామాయణం యొక్క వైభవం. ఆయన అయ్యి కథం విస్మర్యతే, ఎందుకు మర్చిపోతాను? ఎందుకని? స్వామివారికి అమ్మవారంటే ప్రేమ, అమ్మవారికి స్వామివారంటే ప్రేమ. ఇది వీళ్ళు తొలి జంట, ఆది దంపతులు. ఈ వీళ్ళ పేరే పార్వతీ పరమేశ్వరులు. అక్కడ వాళ్ళ పేర్లే సీతారాములు, ఇక్కడ వీళ్ళ పేర్లే రుక్మిణి శ్రీకృష్ణులు. అక్కడ పేర్లు తేడా తప్ప తత్వం ఒకటే, అందులో మార్పు లేదు. అయ్యి కథం విస్మర్యతే, ఎలా మర్చిపోతాను అనుకున్నావమ్మా? ఏమమ్మా ఏమైంది? ఆ చెట్టు కింద చల్లగా ఉంది, కూర్చున్నాము, అదే గుర్తున్నది ఆయనకి కాదు. అక్కడ దాకా నడిచి వచ్చేసరికి నువ్వు అలస లలిత ముగ్ధాన్యధ్వసంపాత ఖేదాత్. అద్భుతమైన కవిత్వం భవభూతి పద్యాలు. అది ఆ ఘట్టాన్ని బట్టి కవిత్వం ప్రసాద గుణంలో, ఓజో గుణంలో పరిగెడుతూ ఉంటుంది. ఇక్కడ చక్కటి శృంగారపరమైనటువంటి శ్లోకాన్ని చెప్తున్నాడు. అలస లలిత ముగ్ధాన్ని అధ్వసంపాత ఖేదాత్. అలసట కలిగింది. అవి లలితమైనటువంటి, ముగ్ధమైనటువంటి అవి అంగాని.
ఆమె శరీరం కాళ్ళు చాలా సుకుమారమైనవి. అశిథిల పరిరంభై దత్త సంవాహనాని, నేను వాటిని గాఢంగా కౌగిలించుకొని దత్త సంవాహనాని, నీ పాదాలకి సంవాహనం అంటే పాదాల నొప్పిని పోగొట్టడానికి నేను కాళ్ళు ఒత్తటం జరిగింది. అశిథిల పరిరంభై దత్త సంవాహనాని పరిమృదిత మృణాళి దుర్బలాన్యంబక అంగకాని మృణాళి దుర్బలాని, ఆ తామర తూడులు ఎంత మెత్తగా ఎంత దుర్బలంగా ఉంటాయో అంతటి నీ అంగకములు, చేతులు గాని కాళ్ళు గాని పరిమృదిత మృణాళి, బాగా నలిగిపోయిన వాడిపోయినటువంటి ఆ తామర తూళ్ల వలె చేతులు కాళ్ళు అలాగా నీకు అలసిపోయినట్లు కనిపిస్తే అవి ఏం చేశావు? ఆ త్వమురసి మమ కృత్వా ఎత్ర నిద్రామవాప్త, అద్భుతమైన దృశ్యాన్ని స్వామివారు గుర్తుకు తెచ్చుకుంటున్నాడు. ఇది కేవలం భౌతికమైన శృంగార పరంగా అర్థం చేసుకుంటే అది మనం పొరపాటు చేసినట్టే. ఇందులో ఏమిటి అంటే అమ్మవారు ఎంత అలసట కలిగినా తన యొక్క అవ్యాకృత రూపంతో అయ్యవారిలో సేద తీరుతున్నది, ఆమెను సేద తీరుస్తున్నాడు. ఆ ఆ భావన పదంలో మనం గనక ఈ ఈ శృంగారాన్ని భావించుకున్నట్లయితే అన్ని రసాల కంటే కూడా శృంగార రసమే సమ్యక్ భావన పరిణతం అయితే నిన్ను మోక్ష పదానికి చేరుస్తుంది. ఎలాగా? ఇదిగో ఇది ఉదాహరణ, ప్రత్యక్షమైన ఉదాహరణ. భక్తి, అందులోనూ అమ్మవారు పార్వతి, రుక్మిణి, సత్యభామ వీరి యొక్క భక్తి పరమాత్మ మీద, ఆ భక్తి మార్గమే అందులో ఒక భాగమే శృంగార ప్రధానమైన భావం అందులో అంతర్వాహినిగా ఉన్న భక్తి ప్రధానమై గోపికలు కూడా అందులో అద్వైత భావాన్నే దర్శించగలిగారు తప్ప వేరే విధమైనటువంటి అక్కడ భావనలకు చోటు లేదు. ఇది అటువంటిదే. అటువంటి ఆ ఉన్నతోన్నతమైన భావనని తో కూడినటువంటి శ్లోకాన్ని మనకు అందించాడు భవభూతి. ఏది ఆధారం చేసుకుని? ఇక్కడ శ్యామ అనే పేరు గల వటవృక్షాన్ని భరద్వాజుడు చూపిస్తే ఆయన ఎందుకు చూపించాడో, అక్కడ వటవృక్షం ఉంది, ఆ దారిలో మీ దారిని మీరు పొండయ్యా, చెట్లు అడవుల్లో కొండలు బండలు నదులు వృక్షాలు ఉండక ఊళ్ళు ఇళ్ళు దేవాలయాలు రోడ్లు ఇవన్నీ ఉంటాయా? ఉండవుగా. మరి ఇంకా అక్కడ వటవృక్షం ఉంది అని చెప్పటం ఎందుకు? ఆయన సూచించాడు ఒక అద్భుతమైన సూచన, ఈయన అందిపుచ్చుకున్నాడు శిష్యుడు. అది గురు శిష్య సంబంధం. వ్యాఖ్యాతల యొక్క అద్భుతమైనటువంటి విస్తారపూర్వకమైనటువంటి భావన దృష్టి. అలస లలిత ముగ్ధాన్యధ్వ సంపాత ఖేదాశిథిల పరిరంభైర్దత్త సంవాహనాని పరిమృదిత మృణాళి దుర్బలాన్యంగకాని త్వమురసి మమ కృత్వా ఎత్ర నిద్రామవాప్త. నువ్వు నిద్రపోయావు కదా, అలసట తీర్చుకున్నావు కదా, నీ తామరతూళ్ళ వంటి చేతులు నా యొక్క వక్షస్థలం మీద అలా పెట్టుకుని సేదతీరి నిద్ర పట్టింది కదా, నేను ఎలా మర్చిపోతాను? అంతటి అద్భుతమైన ఆ కౌగిలి సుఖాన్ని నాకు ఇచ్చిన ఆ మధుర క్షణాలను నేను మర్చిపోతానా అన్నాడు స్వామివారు. ఇది భవభూతి యొక్క కవితా వైశిష్ట్యం. సరే, అక్కడికి మళ్ళీ వెనక్కి వెళితే అధరాత్ర్యాం వ్యతీతాయాం శ్రీరాముడు ఏం చేశాడు? అవసుప్తం లక్ష్మణం శనై ప్రబోధయామాస. లక్ష్మణుడు నిద్ర 14 సంవత్సరాలు నిద్ర, కానీ కొద్దిగా ఆయనకి అలా మాగన్న నిద్ర పడితే ప్రబోధయామాస లేపాడు. వెంటనే సౌమిత్రే శృణు వన్యానాం వల్గు వ్యాహరతాం స్వనం. వల్గు వ్యాహరతాం వన్యానాం స్వనం. వల్గు అందంగా చక్కగా దేని కోతలు కూస్తున్నాయ్యా, కోకిలలో వాటి కోతలు, ఏ పక్షులు వాటి కోతలు, ఇవన్నీ వింటుంటే వల్గు అద్భుతమైనటువంటి శ్రవణ మనోహరమైన ధ్వని మనకు ప్రకృతిలో ధ్వని
చాలా మంచిది. నగరంలో వచ్చే ఈనాటి ధ్వని కంటే, చెవులు చిల్లులు పడే ఈ ధ్వనుల కంటే అడవిలో వాల్మీకి మహర్షి వర్ణించినటువంటి చూడండి, వన్యానాం వల్గు వ్యాహరతాం స్వనం సంప్రతిష్టామహే. మనం బయలుదేరాలయ్యా. కాల ప్రస్థానస్య, మనం ఇంకా ఆలస్యం చేయకూడదు, చాలా ప్రయాణం ఉంది ముందు ఎదర. అప్పుడు ఆయన ఏం చేశారు, లక్ష్మణుడు లేచాడు, చక్కగా అందరూ తయారై యమునా నది పవిత్ర జలాల్లో స్నానాధికాలు ముగించుకొని చిత్రకూటం వైపుకి బయలుదేరారు. సీతమ్మతో శ్రీరాముడు అంటున్నాడు దారి మధ్యలో, ఆదీప్తానివ ద్వైదేహి సర్వత పుష్పితాన్నగాన్. ఆదీప్తాన్, ఎర్రటి కాంతులతో అవి తగదగా మెరిసిపోతున్న ప్రజ్వరి. ఆదీప్తానివ అసమంతాత్ దీప్తాని, చక్కగా అరుణ జ్వాలలతో ప్రకాశిస్తున్నటువంటి, ఆ ప్రజ్వలిస్తున్నటువంటి ఆ సర్వత పుష్పితాన్, మొత్తం చెట్టు ఎక్కడ ఇంత ఖాళీ కూడా లేదు, మొత్తం పూసేసింది చెట్టు. అటువంటి నగా వృక్షాల్ని పశ్య చూడమా, స్వై పుష్పై కింశుకాన్ పశ్య మాలిన శిశిరాత్యయే. ఆ శిశిరాత్యయ, ఈ శిశిర ఋతు వెళ్ళిపోయిన తర్వాత ఆ వృక్షాలు పూసిన పువ్వులే వాటికి వేసిన పూల మాలలుగా ఉన్నాయట. మాలిన కింశుకాన్ పశ్య మాలిన, మాలలని ధరించినటువంటి వృక్షాలని చూడు. మాలలేమిటి, ఎవరు కట్టి వేశారు వాటికి మాలలు? అవే, ఆ పువ్వులే వాటికి మాలల్లాగా ఉన్నాయి చెట్లకి. పశ్య బల్లాతకాన్, నల్లజీడి చెట్లట. బల్లాతక వృక్షాలను చూడమా, ఫుల్లాన్, చక్కగా వికసించినాయి. నరైరనుపసే, అసలు ఎవడు మానవుడు అన్న మాతృడు ఎవడు ఇక్కడికి వచ్చి ఈ పుష్పాలని ఈ పళ్ళని ఎవడు తిన్నవాడు లేడు. ఆ పళ్ళని అలా పడిపోతున్నాయి, పువ్వులని అలా కింద పడిపోయి. ఫలవత్రై రవనతాన్, ఫలాల చేత పత్రాల చేత అవనతాన్, బరువుకి వేలాడబడుతున్నాయి. నూనం శక్ష్యామి జీవితం, ఈ పళ్ళని తింటూ ఇక్కడే ఉండిపోతే హాయిగా జీవితం గడిచిపోతుంది. అది వనవాసంలో ఉన్నటువంటి సౌందర్యం, అందం. పశ్య ద్రోణద్రుమాని ద్రోణ ప్రమాణాని లంబమానాని లక్ష్మణ. ద్రోణ ప్రమాణ, పెద్ద పెద్ద ఇంతంత ద్రోణం కుండల్లాగా ఉన్నాయి. మధుని మధుకారీ సంభృతాని నగే నగే, చెట్టు చెట్టుకి ఒక పెద్ద తేనె పట్టు ఉంది. పెద్ద పెద్ద కొండల్లాగా ఉన్నాయి ఆ తేనె పట్లు, చూడు ఎంత అందంగా ఉన్నాయో. ఏష క్రోశతి నత్యూహ, నత్యూహం చాతక పక్షి కూస్తూ ఉన్నది. తం శిఖీ ప్రతికూజతి, ఎంత అద్భుతమైన కల్పన, పరిశీలన ఆసక్తి. ప్రకృతి వర్ణన వస్తే వాల్మీకిని మించిన మహాకవి అప్పటికే ఇప్పటికే లేడు. ఎవరో ఒకళ్ళిద్దరు, కాళిదాసు, బహుభూత్యాదులు తప్ప. ఏష క్రోశతి నత్యూహ తం శిఖీ ప్రతికూజతి. ఆ నత్యూహం చాతకం కూస్తే ఈ శిఖి నెమలి ఇది కూర్జితం కూస్తున్నది. రమణీయే వనోద్దేశే పుష్ప సంస్తర సంకటే, పుష్ప సంస్తరం చక్కగా పరిచినట్లు, పక్కపరిచినట్లు ఆ చెట్టు పూలన్నీ రాలిపోయి ఆ పుష్ప సంస్తర సంకటే, సంకీర్ణంగా ఉన్నాయి పుష్పాలన్నీ నేల మీద రాలిపోయి పెద్ద పరుపులాగా. మాతంగయూధ సుశ్రుతం పక్షి సంఘానునాదితం, ఏనుగుల గుంపులు శుభ్రంగా తిరుగుతున్నాయి. పక్షి సంఘ అనునాదితం, ఈ వనం అంతా అనునాదితంగా ఉన్నది. అంటే మధురమైనటువంటి నాదాలతో నిండిపోయి ఉంది. వేటి యొక్క నాదాలు? పక్షి సంఘాల యొక్క నాదాలు. చిత్రకూటమిమం పశ్య ప్రవృద్ధ శిఖరం గిరిం. లక్ష్మణ, ఇక్కడ మనం హాయిగా నివసిద్దామయ్యా. తంతు పర్వతమాసాద్య నానా పక్షి గణాయుతం బహుమూల ఫలం రమ్యం సంపన్న సరసోదకం. ఎలాంటి చోటు వెతుకు? భరద్వాజుడు మహర్షి, ఆయనకు తెలుసు ఆ చిత్రకూట పర్వతంలో మీరు నిశ్చింతగా మీకు చక్కటి మూల ఫలాలు, కందమూలాలు దొరుకుతాయి, చక్కటి నీరు ఉంది, చక్కటి వృక్షాలు ఉన్నాయి, చల్లగా ఉంటుంది. అక్కడ దావాగ్నులు లాంటివి ఉండవు. అక్కడ వాళ్ళు సిద్ధులు, చారణులు వాళ్ళంతా వచ్చి నివసిస్తూ ఉంటారు. యమునా నది జలాలు అక్కడ
చాలా స్వచ్ఛంగా చక్కగా ఉంటాయి, మీకు అది ఉండటానికి తగిన ప్రదేశం అండి శ్రీరామచంద్ర అని ఆయన. నేను చాలాసార్లు వెళ్ళి అక్కడ ఉండి వస్తూ ఉంటాను, ఇక్కడ అక్కడ ఉంటూ ఉంటాను నేను అని చెప్పాడు ఆయన భరద్వాజుడు. ఆ ఇటువంటి చిత్రకూట పర్వతాన్ని చెప్పటానికే భరద్వాజ మహర్షి పాత్ర కల్పితం అని మనం భావించటంలో దోషం లేదు. అటువంటి సలహా ఎవరితో చెప్పించాలి? భరద్వాజుడు లాంటి ఉత్తమ మహర్షితో చెప్పించాలి. ఏది ఎవరితో చెప్పించాలో ముందు ముందు మనకి తెలుస్తుంది. తంతు పర్వతం ఆసాద్య నానా పక్షి గణాయుతం బహుమూల ఫలం రమ్యం సంపన్న సరసోదకం. అప్పుడు శ్రీరాముడు అంటున్నాడు, మనోజ్ఞోయం గిరి సౌమ్య. బా, ఎంత మనోజ్ఞంగా ఉంది నాయన లక్ష్మణ, చూసావా ఈ గిరి? ఏది? చిత్రకూట పర్వతం. నానాద్రిమలతాయుత, ఒక రకమైన చెట్లు కాదు, అనేక రకాలైన చెట్లు, పూల తీగ లతలతో కూడి ఉన్నది. బహు మూల మూల ఫలాలు, కందమూల ఫలాలు, మరి దుంపలు, ఇవన్నీ మనకు అనుకూలం. రమ్య స్వాజీవ ప్రతిభ, స్వాజీవ నివసించటానికి ఉచితంగా ఉంటుంది అని ప్రతిభాతిమే నాకు అనిపిస్తున్నది. లక్ష్మణ, ఈ కొండ మీద మునీశ్వరులు నివసిస్తున్నారు చూడు, మనం కూడా ఇక్కడే ఉందాం వాళ్ళతో పాటుగా అంటూ వాళ్ళు ఇతి సీతాచ రామస్య లక్ష్మణస్య కృతాంజలి అభిగమ్య ఆశ్రమం సర్వే వాల్మీకిం అభివాదయన్. ఇక్కడే వాల్మీకి మహర్షి ఆశ్రమం కూడా ఉంది. ఎంత నిరాసక్తంగా, మామూలుగా ఏదో చిన్న విషయం చెప్పినట్టు అక్కడ ఈయన తనే వాల్మీకి, రాసేది వాల్మీకే, కానీ వాల్మీకిని చూశారు వీళ్ళు ముగ్గురు. అంటే నేను నన్ను అని చెప్పుకోవట్లా, అహం లేదు. కథ చెప్పేటప్పుడు ఇవన్నీ మామూలే. తనను కూడా మూడో వ్యక్తిగా, థర్డ్ పర్సన్ అంటారు. అలాగే వాల్మీకి అభివాదయన్. అక్కడో ముని ఆశ్రమం ఉంది, భరద్వాజుడి ఆశ్రమం దాటి ఇక్కడికి వచ్చారు, ఇక్కడో ఆశ్రమం ఉంది, అవన్నీ ఆశ్రమాలే. అది నానా మునిగణ సేవితం అన్నాడుగా, అందులో ఈ వాల్మీకి ఈయన ఒకడు. ఈయన అక్కడే ఉన్నాడు. ఏమండి, మరి ఈయన మొట్టమొదట తమసా నది ఒడ్డున ఉన్నాడని మనకు రామాయణ ప్రారంభంలో చెప్పారే. అవును, నిజమే. ఇప్పుడు వెళ్ళేటప్పుడు ఇక్కడే ఉన్నాడు ఆయన. పట్టాభిషేకం అయిపోయి తిరిగి వచ్చి పట్టాభిషేకం అయిన తర్వాత తమసా నది ఒడ్డుకు వెళ్ళాడు, ఆ ఆశ్రమం మార్చుకున్నాడు అని రామాయణ వ్యాఖ్యాతులు దాన్ని సమర్థించి చెప్పారు. భరతుని ఆగమనం వరకు ఇక్కడ ఉన్నాడు, తర్వాత ఆయన తమసా నది ఒడ్డుకు వెళ్ళాడు అని అక్కడ చెప్పారు. అప్పుడు ధర్మాత్ముడైన వాల్మీకి వారికి స్వాగతం పలికాడు. రాముడు తమని తాము పరిచయం చేసుకున్నాడు, భరద్వాజుడు కూడా అలాగే పరిచయం చేసుకున్నాడు ఆయన. అక్కడికి అది అయిపోయింది, సరే వెళ్ళొస్తామన్నారు, వీళ్ళు వెళ్ళిపోయారు. అందులో ఏమి, భరద్వాజుడైనా నిన్ను నేను ఎప్పుడు చూస్తూనే ఉంటాను అన్నాడు, కానీ వాల్మీకి ఒక్క మాట అనలా. ఏమి వచ్చారు, సంతోషం, మీరెవరు, ఏదీ లేదు, తమని గురించి వీళ్ళు చెప్పుకున్నారు, ఓహో అలాగా అన్నాడు. అలా అనకుండా తనని తాను అందులో మగ్నుడు అయిపోతే ఏమో ఎలా ఉంటుందో, ఆ రచయిత తను చెప్పవలసిన విషయం ఎలా వెడుతుందో, ఎందుకు అనుకున్నాడో ఏమో, అలాగా తటస్థంగా అలా ఊరుకుండిపోయాడు వాల్మీకి మహర్షి. రాముడు తనని తాను పరిచయం చేసుకుని అక్కడ, లక్ష్మణ ఇక్కడ మనం వెళ్ళారు, వెళ్ళిన తర్వాత ఒక కుటీరం నిర్మించుకుందాం ఇక్కడ అన్నాడు లక్ష్మణుడు. అలాగే కుటీరాన్ని నిర్మించాడు. అక్కడికి ఆ కుటీరం గోడలు చాలా బలంగా కట్టాడు. అక్కడ దొరికే ఆ వృక్షాలు వాటికి సంబంధించినవన్నీ చేసి తీసుకొచ్చాడు. వానకి ఎండకి తట్టుకోగలిగిన విధంగా కుటీరాన్ని అద్భుతంగా నిర్మించాడు లక్ష్మణ స్వామి. ఆ నిర్మాణం చూసి శ్రీరాముడు ఎంతో ఆనందించాడు. ఆనందించి, లక్ష్మణ, మనం ఇక్కడ వాస్తు శాంతి చెయ్యాలయ్యా, ఊరికినే వెళ్ళి అందులో ఉండటం కాదు, మనం ఇక్కడ ఉండబోతున్నాం కాబట్టి ఇక్కడ వాస్తు పురుషుడు వసించటానికి నివసించేటటువంటి గృహాన్ని ఆక్రమించుకుని ఒక పురుషుడు ఉంటాడు, ఆయనే పరమాత్మ. అన్నింటిలోనూ ఆక్రమించి అన్నింటిలోనూ ఉంటూ యమయతి అన్నింటినీ నియమించేవాడే
ఈ గృహాన్ని కూడా నియమిస్తాడు. అంతటా ఉన్నవాడు గృహంలో ఉండడా అని నువ్వు కనిపెట్టాలి. కనిపెట్టి అక్కడ వాస్తు పురుషుణ్ణి నిజమైన శాస్త్రం ఎలా చెప్పిందో అంతవరకే తప్ప లేనిపోనివన్నీ కల్పించుకునే ఆ పిచ్చి ఆలోచనలు ఇలాంటివి పెట్టుకొని అలాగా ఉండకూడదు. అందుకని మనం వాస్తు పురుషుణ్ణి మనం సేవిద్దాము. అందుకని నువ్వేం చేస్తావంటే ఇక్కడ కొంచెం ఐనేయ మాంసం అని లేడి మాంసాన్ని తీసుకురా దాన్ని అని చెప్పాడు. కానీ దీని ఐనేయ మాంసానికి గజకందం అనే దుంప అనే అర్థం ఉందని వ్యాఖ్యాతలు చెప్పారు. సరే ఏది అందులో ఏదైనా మనకేం అభ్యంతరం లేదు. తీసుకొచ్చాడు ఆయన, వాస్తు పూజ చేసేద్దామన్నారు. మనం అది ఆ ఘట్టాన్ని 1-2 మాటలతో ముగించేసుకుంటే సరిపోతుంది. లక్ష్మణుడు అలాగే చేశాడు. అప్పుడు శ్రీరాముడు రామస్నాత్వా తు నియత గుణవాన్ జప్యకో విద. రాముడు జపం చేయడంలో కోవిదుడు మహా అందివేసిన చేయి. సంగ్రహేణ గరోత్ మంత్రాన్ సర్వాన్ సత్రావసానికాన్. ఆ సత్రం ఆ యజ్ఞం వాస్తు యజ్ఞం చేయడానికి కావలసినటువంటి మంత్రాలన్నింటినీ ఆయన చదివి ఆ ప్రకారంగా అనుష్ఠానాన్ని నిర్వహించాడు. పర్ణశాలలో ప్రవేశించారు. సురమ్యమాసాద్యతు చిత్రకూటం నదీంచతాం మాల్యవతీం సుతీర్థాం ననంద హృష్టో మృగపక్షిజుష్టాం జహౌ చ దుఃఖం పుర విప్రవాసాదు. పట్టణాల్లో ఉండటానికి అలవాటు పడినటువంటి శ్రీరామచంద్రుడట ఆ పట్టణ వాస సుఖం అయ్యో లేకుండా పోయింది అని బాధపడుతున్నట్ట. ఇక్కడ ఉండి ఈ సుఖాలను అనుభవిస్తూ ఆ పట్టణ వాస విరహాన్ని మర్చిపోయాడు అని వాల్మీకి అదొక చమత్కారంగా ఆయనకి అసలు పట్టాభిషేకమే నీకు లేదన్నా కూడా ఆయన చిరునవ్వు ముఖంలో ఎక్కడ వాడనేయకుండా చెరగనేయకుండా ఉన్న మహాపురుషుడు ఇదే. అంటే కొన్ని విషయాలు అలాగా ప్రకృతి మానవుల్ని ఉద్దేశించి చెప్తూ ఉంటాడు. సురమ్యమాసాద్యతు చిత్రకూటం నదీంచతాం మాల్యవతీం సుతీర్థాం ననంద హృష్ట మృగపక్షి జుష్టాం జహౌ చ దుఃఖం పుర విప్రవాసాత్. ఇక్కడికి సుమంత్రుణ్ణి వెనక్కి పంపించిన తర్వాత సీతారామ లక్ష్మణులు ముగ్గురు కూడా ఆ యమున గంగా నదుల సంగమం దాటి భరద్వాజుని యొక్క సలహా మేరకి ఆయన చెప్పిన మార్గంలో ప్రయాణించి శ్యామ అనే వృక్షాన్ని కూడా దాటి నల్లటి చక్కటి అందమైన అడవుల్లో ప్రవేశించి అక్కడ చివరికి అక్కడ ఒక అద్భుతమైనటువంటి చిత్రకూట పర్వతాన్ని సమస్త అనేక మంది మునులకి దేవతలకి ఆలవాలమై నిలయంగా ఉన్న పర్వతానికి చేరుకొని అక్కడ ఒక పర్ణశాల నిర్మించుకొని అందులో చక్కగా గృహప్రవేశం చేశారు. అక్కడ ఉంటున్నారు. ఒక అయోధ్య నుంచి బయలుదేరిన తర్వాత చిత్రకూటానికి చేర్చే వరకు కథను చక్కగా చెప్పుకొచ్చాడు. కొంత దూరం వరకు సుమంత్రుడు వచ్చాడు కదా, మళ్ళీ సుమంత్రుడిని వెనక్కి పంపించేశారుగా. ఇప్పుడు ఆ కథ ఒకసారి చెప్పాలి. వాల్మీకి ఎంత అద్భుతమైన కథా సంవిధానము అంటే అసలు ఇది మామూలే కదా, ఇలాగా కథని అక్కడ ఇక్కడ అన్ని చోట్ల జరిగిన కథను చెప్పాలి కదా, ఏమంత పెద్ద విశేషం, ఎందుకు మీరు దీన్ని ఇలా పొగుడుతున్నారు అంటే ఇది మొట్టమొదటి కావ్యం. లోకానికి ఒక కథ ఎలా చెప్పాలో నిర్దేశించిన కావ్యం. అందుకు మనం రామాయణాన్ని చదవటం ఒకటి. 2 మానవుడు ఎలా జీవించాలో నేర్పిన కావ్యం. 3 మానవ సంబంధాలు ఒకళ్ళతో ఒకళ్ళకి ఎలా ఉండాలో నేర్పిన కావ్యం. 4 జీవుడైన వాడు తన జీవత్వాన్ని ఎలా పోగొట్టుకోవాలో నేర్పే కావ్యం. 5 ఇదంతా రామమయమే. మరి కనిపించేదేమిటి? ఇదంతా ఆయన వైభవం. ఆ వైభవం అనుకుని అదే ఒక పరమార్థం అనుకుని నెత్తినేసుకుని కూర్చోకుండా ఆ వైభవం ద్వారా ఆభరణం ద్వారా బంగారాన్ని తెలుసుకునే దృష్టి ఎలా అలవరుచుకోవాలో ఈ సృష్టి ద్వారా
రాముడు రాముని యొక్క స్వరూపాన్ని అర్థం చేసుకునే విధానాన్ని నేర్పిన కావ్యం రామాయణం. ఇన్ని విధాల ఇంత ప్రాశస్త్యం ఉన్నది కాబట్టి మనం అడుగడుగున రామాయణం యొక్క మహత్యాన్ని కూడా మనం స్మరించుకుంటూనే ఉంటాం. ఇప్పుడు ఇక కథ ఇక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళింది అంటే సుమంత్రుడితో వెనక్కి వెళ్తుంది. ఆ కథా సంవిధానం ఎలా ఉంటుందో అక్కడి నుంచి మళ్ళీ మళ్ళీ ఒకసారి మనం అయోధ్యకు వెళ్ళి అక్కడ జరిగిన పరిస్థితులంతా చూసి అప్పుడు మళ్ళీ శ్రీరాముడి దగ్గరికి రావాలి మనం. కాబట్టి శ్రీరాముడికి కొంత ఇక్కడ విశ్రాంతి ఇచ్చి మళ్ళీ మనం అయోధ్యకి వెళదాం. అంతవరకు స్వస్తి.